నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం ఆడవాళ్ళకు సంబంధించిన స్ట్రెస్ గురించి. నిజంగా ఆడవాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారా? నిజంగానే ఆడవాళ్ళు స్ట్రెస్ అనేది ఇంట్లో వాళ్ళపైన చూపిస్తుంటారా? అసలు స్ట్రెస్కి కారణం ఏంటి? స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేది మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన ఇంకా కొంత కంటెంట్ని మీ అందరికీ ఇవ్వడం కోసం, మీ అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో సేమ్ టాపిక్ పైన నేను ఇంకొక వీడియో చేద్దామని చెప్పి అనుకొని సార్ని పిలిచాను. సార్ నాతో పాటు ఉన్నారు, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరాం గారు. మీ అందరికీ తెలుసు, ఎంతో సుపరిచితం. ఇప్పుడు సార్తో మాట్లాడి ఈ టాపిక్ కంటిన్యూషన్ ఇంకొంత మ్యాటర్ని అయితే మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లాస్ట్ టైం మనం వీడియో చేసాం, దానికి చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. నేను ఖచ్చితంగా కామెంట్స్ చదువుతానని చెప్పి ఆ రోజు కూడా మీతో చెప్పాను. మీరు చదవనన్నారు. నేను చదువుతాను. అందులో కూడా చాలా మంది ఇంకా కొంచెం డెప్త్గా డీటెయిలింగ్గా చెప్పండి సార్ ఆడవాళ్ళకు సంబంధించిన స్ట్రెస్ టాపిక్ మీద, అసలు ఆడవాళ్ళకు సంబంధించి అని చెప్పి అన్నారు సార్. మనం కూడా అనుకున్నాం ఉమెన్ రిలేటెడ్ తీసుకునేటప్పుడు ఒక సిరీస్ లాగా ప్లాన్ చేద్దాము అని చెప్పి. ఇప్పుడు సేమ్ అదే టాపిక్ మీద మళ్ళీ మనం చేయబోతున్నాం సార్. స్ట్రెస్ గురించి చెప్పండి సార్. ఇది పార్ట్ 2 అండి లేడీస్ అందరికి, బికాజ్ వీల్ డూ దిస్ పార్ట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఐఎమ్ వెరీ షూర్, నేను ప్రామిస్ చేసి చెప్తున్నా మీ అందరికీ, ఎవరైతే కంటిన్యూస్ చూస్తారో నాట్ ఫర్ ద వ్యూస్, నేను ఎప్పుడు మాట్లాడేది అదే. బికాజ్ మాకు ఈ టీవీ షోస్ ద్వారా వచ్చేది ఓన్లీ బ్రాండింగ్, అది నేను ఒప్పుకుంటాను, మనీ కాదు. సో వీ డోంట్ గెట్ ఇన్ టు మనీ ఇన్వాల్వ్మెంట్. కాకపోతే ఒకటి, బ్రాండ్ వస్తుంది, బట్ పాయింట్ ఏంటంటే మీకు హెల్ప్ అవుతూ బ్రాండ్ వస్తే ఆ బ్రాండ్ సూపర్ అవుతుంది. మాకు నిజంగా హ్యాపీనెస్ వేరు కాదు, మాకు అప్పుడే ఎక్కువ సుపరిచితం అవుతుంది. మోర్ పీపుల్ ఏంటంటే ఎప్పుడు మోర్ పీపుల్ చూస్తారండి, కంటెంట్ లో పవర్ ఉంది. 2, నిజంగా ఈ కంటెంట్ ఆచరించే వాళ్ళు ఆర్ ఫాలోవర్స్ పెరుగుతున్నప్పుడు, అంటే ఈ ఫేస్ ఈ కంటెంట్ వీడి నుంచి బాగుంటది వినొచ్చు అని అన్నప్పుడు మోర్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అనగానే మనం ఏదో పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓన్లీ పర్టికులర్ పర్సన్కి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు కంటెంట్కి కదా. సో దట్ హ్యాస్ యాక్చువల్లీ హ్యాపెన్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. డిఫరెంట్ ప్లేసెస్లో చేశాను. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ వ్యూస్ అయితే పెరుగుతున్నాయి. అక్కడ నాకు అనిపించింది లాస్ట్ టైం మనం అన్నాం లేడీస్ రిలేటెడ్ చేయాలి. బికాజ్ ఈ కాలం ఎట్లా అంటే ఈ యుగం పరిగెత్తే యుగం అయిపోయింది. బాగా ఉరుకులు పరుగుడు ఎప్పుడైతే పెరుగుతాయో దెన్ యూ విల్ హ్యావ్ ఇష్యూస్. మీకు మంచి, ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, మంచి చెడు 2 కాంబినేషన్లో వెళ్తాయి. ఒక మంచి అవుతుంది, ఇమ్మీడియట్ గా దానికి రిలేటెడ్ ఒక చెడు స్టార్ట్ అయిపోతుంది. సోషల్ మీడియా చాలా అద్భుతం. ఏది ఇక్కడ కూర్చొని అమెరికాకు మాట్లాడొచ్చు, ఒకప్పుడు మాట్లాడడమే కష్టం. ఇక్కడ కూర్చొని అమెరికాకు టెక్నాలజీ బేసిక్గా, అమెరికాకు మనం వీడియో కాల్ మాట్లాడొచ్చు ఫ్రీగా, డైలీ వీడియో కాల్. ఒకప్పుడు ఎలా 3,000 4,000 బిల్ అయ్యేది. మా చెల్లి ఫస్ట్ యుఎస్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఐఎస్డి ఇది పెట్టించుకొని మనము కనెక్షన్ కరెక్ట్ గా మాట్లాడినప్పుడు అది ఇట్ వాజ్ లైక్ కాస్ట్లీ. ఆ తర్వాత వచ్చింది ఏంది, వైఫై కొంచెం యాడ్ అయినాయి కొన్ని, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. 3,000లో ఎన్నైనా చేసుకోవచ్చు కాల్స్, అన్లిమిటెడ్ అయింది. ఆ ముందు 3,000లో ఇన్ని మినిట్స్ ఉండేది, తర్వాత 3,000లో అన్లిమిటెడ్. అది ఫోన్ వరకే. ఇప్పుడు వీడియో కాల్ డైలీ బేసిస్ లో ఫ్రీ. ఇది టెక్నాలజీలో అద్భుతం. టెక్నాలజీలో దరిద్రం ఏంది అంటే ఎవరితోనైనా మాట్లాడి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు, ఉన్నోను ఊడగొట్టుకొని డైవర్సులు చేసుకోవచ్చు. సో ఇవన్నీ దరిద్రం. సో దెర్ ఈజ్ ఆల్వేస్ అ గుడ్ ఉంటుంది, దాని సీక్వెన్షియల్ బ్యాడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అందులో నేనేనది అంటున్నా, లేడీస్కి జరిగిన అద్భుతం ఏంది అంటే జాబ్లకు ఎక్కారు చాలా మంది, ఇండిపెండెంట్ నేచర్ అలవాటైంది, మనీకి ఓన్లీ హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా స్టార్ట్ అయింది, విచ్ ఇస్ అ గుడ్ ఫ్యాక్టర్. రాంగ్ కాదు, ఎందుకంటే మీ భాగం మీరు పోషించగలుగుతారు, ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు, పిల్లల్ని ఇంకా మంచిగా పెంచగలుగుతారు. ఎందుకంటే సింగిల్ టైర్ కారు బండి నడవదన్నట్టుగా ఇవాళ 2 టైర్లు నడిస్తేనే ఇల్లు బాగుంది. ఎందుకంటే 1,00,000 ఫీజులు అయిపోయినాయి. 1 lakh ఫీజు, మొన్న నేను జనాలకు అది చెప్తున్నాను. 80,000 ఈజ్ నార్మల్ ఫీజు, 1 lakh. 30,000 ఈజ్ ట్రాన్స్పోర్ట్, 5,000 బుక్స్, 5,000 డ్రెస్, మధ్యలో 1,000 అని ఉంటాయి. బుక్స్ కూడా 10,000 నార్మల్ గా వర్స్ట్ కేస్ లో మాట్లాడుతున్నా. 5,000 10,000 బుక్స్, 5,000 10,000 డ్రెస్, ఇంకా మధ్యలో యానివర్సరీ వాటికి వీటికి అన్నిటికీ ఎక్స్ట్రాస్, విచ్ ఈస్ గుడ్, నేను దాన్ని రాంగ్ అనలేదు. సో 1.5 lakh వరకు మనకు ఒక్క పిల్లాడికి చదువుకు, ఇద్దరికైతే 3 లక్షలు. ఇప్పుడు ఒక సింగిల్ టైర్ మీద ఎట్లా నడుస్తుంది ఫ్యామిలీ? సో 2 టైర్స్ నీడెడ్
కదా. సో 2 టైర్స్ అందులో ఇద్దరు చేస్తున్నారు మంచిది. కానీ అక్కడ ఏమవుతుంది, నేను లాస్ట్ టైం అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నాను, హస్బెండ్కి వర్క్ చేయడము రావడం వరకే ఉంటుంది స్ట్రెస్. అక్కడ స్ట్రెస్ అంతా తీసుకుంటాడు హస్బెండ్. ఎప్పుడు కూడా ఆఫీస్ స్ట్రెస్ ఎంతైనా తీసుకోగలుగుతాడు. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం హీ డజంట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు లాట్ ఆఫ్ ఇంటి ఇష్యూస్ లో కానీ వర్క్ రిలేటెడ్ ఇన్వాల్వ్ జనరల్ గా అవ్వరు. బికాస్ అది ఏజ్ ఓల్డ్ నుంచి వస్తున్న ప్రక్రియ. ఇదంతా నువ్వే చూసుకోవాలి, వంట నువ్వే వండాలి, ఇట్లా అన్ని ఉన్నాయి కదా రూల్స్. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న రూల్ ఒకసారి సడన్ గా పోదు. 2 లాస్ట్ టైం కూడా మళ్ళీ మనం వీడియోలో మాట్లాడినట్టుగా మా అమ్మమ్మ వాళ్ళ టైంలో వర్కరే లేదు. 10 మంది పిల్లలు, 5-6 పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్, మన్మలు మన్మరాండ్లు, ఇంట్లో ఒక అసలు పండుగ అంటే 50 మంది. 50 మందికి ఆమె వంట చేసేది, 50 మంది వర్క్ ఇదంతా చేసేది. ఆమెకు స్ట్రెస్సే లేదు. ఇప్పుడు 3, హార్డ్లీ 4, 2 పిల్లలు, హస్బెండ్, వైఫ్. స్ట్రెస్ ఎక్కువైంది. వర్క్ తగ్గి స్ట్రెస్ ఎట్లా ఎక్కువ అవుతుంది? ఇది ఫస్ట్ క్వశ్చన్. అంటే ఏంటి, మనలో పేషెన్స్ తగ్గిపోయింది కదా. మనలో పేషెన్స్ అనేది తగ్గిపోతుంది మనకు. సో వీఆర్ అన్నెసెసరీగా ఏదో ఎగ్జైట్ అయిపోతున్నాం. ఫస్ట్ పాయింట్ అందరికి అర్థం చేసుకోవాలి, గోల్ ఆఫ్ ఎవ్రీ గోల్ ఈజ్ హ్యాపీనెస్ కదా. ఏ గోల్ అయినా ఎండింగ్ హ్యాపీనెస్ ఉంటేనే ఆ గోల్ కి వాల్యూ ఉంది. పెళ్లి చేసుకున్నాం హ్యాపీనెస్ కోసం, పిల్లల్ని కన్నాం హ్యాపీనెస్ కోసం, మనకు సంసారం ఉండాలి, పిల్లలు, ఒక కుటుంబము, వ్యవస్థ కదా. మళ్ళీ కారు కొన్నాం హ్యాపీనెస్ కోసం, ఇల్లు కొన్నాం హ్యాపీనెస్ కోసం. ఈ అన్ని హ్యాపీనెస్ కోసం అనుకుంటున్నాం, కానీ హ్యాపీనెస్ పోయింది నీ లైఫ్ లో. హ్యాపీనెస్ ఎక్కడుంది? మీరు చెప్పండి, ఎక్కడ హ్యాపీగా ఉన్నాం వారం రోజులు కరెక్ట్ గాను లేనప్పుడు మరి ఫుల్ ఆఫ్ స్ట్రెస్. ఇల్లు కొని టెన్షనే, కారు కొని టెన్షనే, పిల్లలతో టెన్షనే, హస్బెండ్ తో టెన్షనే, పక్కింటోళ్ళతో టెన్షనే, యారాలతో టెన్షనే, గిన్నెలతో టెన్షన్, అన్ని టెన్షన్లే. అప్పుడు స్ట్రెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు జీవితాన్ని కోల్పోతున్నారు అందరూ. పర్టికులర్లీ లేడీస్ కి చెప్తున్నాను, బికాస్ జెంట్స్ కి ఒక హ్యాబిట్ ఉంది, నేను మళ్ళీ చెప్పాను మీకు. వాళ్ళు ఇమ్మీడియట్ గా మర్చిపోగలుగుతారు, కొన్ని చిన్న విషయాలు కేర్ చేయరు. అది బై నేచర్ ఉంది వాళ్ళల్లో. ఇప్పుడు మమ్మల్ని మీరు వచ్చి అడగండి, ఇంట్లో గిన్నె పోయిందండి, కొత్తది కొందాం. మీరు అట్లా కాదు, అట్లా లేదు, అదే దొరకాలి. ఇప్పుడు ఎక్కడ పోయిందో ఇప్పుడు ఏం చేస్తా లేదు, ఆ గిన్నెను దొరకాలి, ఎట్లా పోయింది, ఎవరు లేపిరు, ఏదన్నా చేసి అది తెలవాలి. నేనంట ఒక్క గిన్నె కోసం 3 రోజుల స్ట్రెస్ అవసరం మనకు అని జెంట్స్ అంటారు. మీరేం అలా కాదు, డిసిప్లిన్ కాదండి, ఒక గిన్నె పోతుంది, రేపు పెద్దది పోవచ్చు, బంగారం పోవచ్చు. బంగారం పోయిన రోజు స్ట్రెస్ ఫీల్ అవుదాం, గిన్నె రోజు పోయేదే స్ట్రెస్ అయితే ఫీల్ కావద్దు కదా నిజానికి కదా. ఇవాళ రెస్టారెంట్లో తింటే అయ్యే ఖర్చు ఎంత అండి? 2000-3000. గిన్నెలకి ఎందుకు అంత టెన్షన్ మరి అప్పుడు? అంటే కొన్ని ఆ వదిలేయడం అనే నేచర్ ఉంది చూడండి. అది ఎందుకు అంటున్నా నేను, పాతకాలంలో వాళ్ళకి అలవాటు ఉండింది ఆ చిన్నవి. మేము మా అమ్మమ్మ వాళ్ళ టైంలో చూసాము, ఆ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ టైంలో ఇంట్లో అన్నిటికీ రంగులు, గిన్నెలకు మీకు గుర్తుండాలి కదా. ఈ గిన్నెలు స్వస్తి కోడు, పక్కింట్లో పోతే కూడా ఎత్తుకొచ్చుకుంటారు స్వస్తికి మా గిన్నె. రంగులు కూడా సార్ సేమ్ ఉండొద్దని చెప్పి డిఫరెంట్ రాసుకోవడం చేసేవాళ్ళు కదా. ప్లస్ స్టీల్ ప్రతిదానికి పేరు కొట్టేటోళ్ళు, ఇప్పుడు కొట్టించుకోవట్లేదు. సో ఆ హ్యాబిట్స్ అప్పుడు ఎందుకు ఉన్నాయంటే సంపాదన తక్కువ ఉండింది. సంపాదన తక్కువ ఉన్న రోజు హ్యాబిట్, సంపాదన ఎక్కువ ఉన్న రోజు వదులుతలేవు నువ్వు. సో స్ట్రెస్ ఎట్లా పెరగదు, మళ్ళీ వర్క్ ఎక్కువ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఆఫీసులు వర్క్ స్టార్ట్ అయింది మీకు. ఆఫీసులలో లేడీస్కి హ్యాండ్లింగ్ ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ పొద్దున లేవాలి, ఎర్లీ మార్నింగ్ లేవాలి, పిల్లల్ని రెడీ చేయాలి, ఆఫీస్కి పరిగెత్తాలి, అక్కడ హెడేక్, బాస్తో లొల్లి, టీంతో లొల్లులు, అవన్నీ ఉంటాయి. అందరు కూడా, మాకు కూడా ఉంటాయి, అవి మీకు కూడా ఉంటాయి. కాకపోతే అందులో ఇంకొకటి ఉంది, జెంట్స్ హ్యాండ్లింగ్ విధానం వేరే ఉంటుంది, లేడీస్ హ్యాండ్లింగ్ విధానం వేరే ఉంటుంది. లేడీస్ ఆర్ మోర్ పర్టికులర్, చిన్న వాటికి వెరీ పర్ఫెక్షన్ ఉంటుంది. జెంట్స్ ఏం చేస్తారు, వదులుతూ ఉంటారు, లైట్ తీసుకుంటారు, పోనీ కానీ చల్తా. మీకు చల్తాలు ఉండయి, కావాలి. అవి అక్కడ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేనేమంటున్నా, ఇప్పటి నుంచి ఒక అలవాటు ఏం నేర్చుకోండి, చిన్న విషయాలను వదిలేద్దాం. ఫస్ట్ నేనేమంటా, చిన్నది ఏది పెద్దది ఏది తెలియాలి కదా. ఇప్పుడు గిన్నె కూడా పెద్దది అంటే ఎట్లా అంటే ఏం చేయాలి నేను? సిల్వర్ గిన్నె పెద్దది, వెండి మన బంగారు గిన్నె పెద్దది, వాల్యూ చూడాలి కదా సార్. అల్యూమినియం గిన్నె అయితే పెద్దది కాదు కదండి. అగో అక్కడ ఫస్ట్ మనకు మెచ్యూరిటీ కావాలి మనందరికి. ఇది మీ అందరు అదే తప్ప అంటున్నారు. నానమ్మ వాళ్ళ లాగానే ఉన్నారు ఇప్పటికి కూడా, అని నానమ్మకు సంపాదన లేదు,
తాత సంపాదన తక్కువ, అవును నాన్న సంపాదన పెరిగింది. అవును తాత అప్పుడు తెలుసా 10,000 20,000 సంపాదన. ఓకే నాన్న అప్పటికి శాలరీలు పెరిగి మా నాన్న రిటైర్మెంట్ శాలరీ వాజ్ 1,00,000, 1,00,000. తాత నుంచి నాన్న పెరిగాడు, అవును మన సంపాదన లక్షల్లోకి వచ్చింది. అందరు సాఫ్ట్వేర్ వచ్చినప్పుడే 2013 లక్ష అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరికి 2-3 లక్షలు. అవును అండ్ మేము ఇంకా గ్రో అయినాం కదా. ఈ గ్రో అయినప్పుడు నేనేమంటున్నా మైండ్ కూడా గ్రో అవ్వాలి కదా. అక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి. ఓకే మనం మనుషులం గ్రో అయినాము, మైండ్ గ్రో అవ్వట్లేదు. ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి అనేది క్లారిటీ ఉండాలి కదా. అవి ఇక్కడ ఫస్ట్ క్లారిటీ అందరం తెచ్చుకోవాల్సింది. ఏది చిన్న విషయం ఏది పెద్ద విషయం దాన్ని ఫస్ట్ గమనించండి. మీరు గమనించకుంటే ఏమైతుంది, మేము చెప్తున్నాం చాలాసార్లు, అది చిన్నది వదిలేయి, మీకు అర్థమవుతలేదు ఎంతసేపటి, మీరు మళ్ళీ దాన్ని పట్టుకొని కూర్చుంటున్నారు. నేనేమంటా మేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు, లేడీస్ అందరికీ. మీకు విచక్షణ జ్ఞానం మాకంటే ఎక్కువ, నిజానికి నాలెడ్జ్ మాకంటే ఎక్కువ. మీరు మల్టీ టాస్క్ ఓరియంటెడ్, మల్టీ టాస్కింగ్ మీకుంది, మాది మల్టీ టాస్కింగ్ లేదు. బై బర్త్ మేము సింగిల్ టాస్క్. జెంట్స్ అందరూ ఎందుకు ప్రాబ్లం అంటే దేవుడు సృష్టించిండు అట్లా మిమ్మల్ని ఇట్లా సృష్టించిండు ఆయన. కాబట్టి మీకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ దాన్ని గమనించకుండా మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ లాట్ ఆఫ్ ఇష్యూస్ అన్నిటినీ హెడ్ మీద వేసుకుంటున్నారు. మేమేమో ప్రాబ్లం వచ్చి ప్రాబ్లం అక్కరై అది అవుతే కూడా ఫీల్ కాము మేము. మీరు ప్రాబ్లం రాకముందే రెడీ అయిపోతారు యుద్ధానికి. ఇది వస్తుందేమో, అవుతుందేమో, పోతుందేమో, అది చాలా దూరం ఉంది కదా. సో ఫస్ట్ రిక్వెస్ట్ అందరికి ఈ వీడియోలో, చిన్న విషయం ఏమేమి ఉంది, దేన్ని మనం పట్టించుకుంటున్నాం, దేన్ని వదిలేయాలి, దేన్ని వదిలేయకూడదు. వర్కర్ 2 రోజులు రాలేదు, అందరికి స్ట్రెస్ అవుతుంది. నేను ఇది పెద్ద ప్రాబ్లం ఇంట్లో. వర్కర్ సడన్ గా మానేసింది. మా ఇంట్లో 3-4 వర్కర్స్ ఉన్నారు. ఒక ఆమె 4 రోజులు రాలే, ఒక ఆమె 3 రోజులు ఎగ్గొడుతుంది, ఒక ఆమె సడన్ బంద్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అందరం మనం అక్కడ ఏంటి, రాలేదు అనే స్ట్రెస్ కన్నా నేను మిమ్మల్ని అడిగేది, దానికి ఏం సొల్యూషన్ క్రియేట్ చేస్తారు. నువ్వు ఓనర్ కదా ఇంటికి, మీరు ఓనర్ అయినప్పుడు, మీరు ఓనర్షిప్ తీసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం అక్కరైనప్పుడు సొల్యూషన్ ఏం చేయాలి. చిన్న ప్రాబ్లంకి సొల్యూషన్ క్రియేషన్ మీకు రాకపోతే మీరు కంపెనీలలో మేనేజర్లుగా ఎట్లా నడుపుతారు, కంపెనీలను ఎండీలుగా ఎట్లా నడుపుతారు కంపెనీలను. మీరు నడుపుతున్నారు అక్కడ యాక్చువల్గా. మీరు ఏదంటే ఒక టీవీని నడుపుతున్న లేడీ ఉంది, యాంకరింగ్ లో మీరు అద్భుతంగా చేస్తున్నారు. అలా చాలా ఏరియాలలో లేడీస్ అందరు బాగా చేస్తున్నారు కదా. బయట ప్రపంచాన్ని వెళ్తున్నప్పుడు ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ కి ఎందుకు హర్ట్ అవుతున్నారు, ఆర్ స్ట్రెస్ ఎందుకు అక్కడే వస్తుంది సార్ సమస్య. బయట వాళ్ళందరూ దేవుళ్ళలా చూస్తారు, ఇంటికి వచ్చేసరికి వాల్యూ ఉండదు, మాటకి పవర్ ఉండదు. అవి కరెక్ట్, వాల్యూ ఉండదు అనేది వాస్తవం. కానీ వాల్యూ ఉండదని చెప్పి అనవసరమైన స్ట్రెస్ ఓవర్ తీసుకుంటే వాల్యూ వస్తుందా పోతుందా. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళినారు, హస్బెండ్ తో రోజు ఫైట్ చేస్తున్నారు చిన్నగా, హస్బెండ్ కి ప్రేమ పెరుగుతుందా చచ్చిపోతుందా, చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు వాల్యూలెస్ గా చూస్తాడా, వాల్యూ మోర్ గా చూస్తాడా, వాల్యూలెస్ గా చూస్తాడు కదా. ఎవరైతే ప్రేమ చూపిస్తారో వాళ్ళని మనం మంచిగా చూస్తామండి. ఇది రూలు. ఎప్పుడు కూడా పిల్లల్ని ఎప్పుడు తిట్టం, పిల్లల మీద విపరీతమైన ప్రేమ చూపిస్తాం. ఎందుకు తెలుసా, పిల్లలు మన మీద విపరీతమైన ప్రేమ చూపిస్తాం. నేను అంటున్నా మిమ్మల్ని ప్రేమ చూపించమనట్లేదు, ఈవెన్ హస్బెండ్ దగ్గరతో తప్పు ఉంది అక్కడ, టాపిక్ అది కాదు. టాపిక్ ముఖ్యం ఏంటంటే ప్రేమ చూపించడం చూపించకపోవడం అనేది వేరే టాపిక్. ఇక్కడ నేనంటుంది ఇష్యూ చిన్నదా పెద్దదా, లెట్ us గెట్ దట్ క్లారిటీ. సిల్వర్ ఐటమ్ పోయింది, స్ట్రెస్ కొంచెమన్నా పడాలి, ఆలోచించాలి ఎక్కడ పోయింది. దానికి కూడా పోయింది, సొల్యూషన్ ఏంటి, ఎవరు లేపేశారు అంతవరకే చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ లేపేసిన పర్సన్ పారిపోయినారు, ఎవరో సంబడి, తెలీదు ఎట్లా పోయిందో కూడా తెలియదు. సొల్యూషన్ ఏంటి తెలుసా, సీసీ కెమెరా ఫిట్టింగ్ ఇస్ ద సొల్యూషన్. అంతే కదా. దీనికి ఎందుకు అంత బీపీ పెంచుకొని, షుగర్ పోయింది ఎట్లాగూ రాదు కదా. రెండోది బీపీ షుగర్ పెంచుకున్నప్పుడు డాక్టర్ కు మళ్ళీ లక్షలు పెట్టాలి, అంతే. ఫైనల్ గా అది హార్ట్ అటాక్ దారితీస్తుంది. మీరు అనుకోవచ్చు ఇది చిన్న ఇష్యూ అని, కాదు. ఈ మధ్య కాలంలో యువత హార్ట్ అటాక్లతో చనిపోతున్న కేసులు నంబర్స్ చాలా పెరిగాయి, చాలా పెరిగాయి. ఏం లేదు, ఈ ఓవర్ చిన్న వాటికి మనం ఓవర్ స్ట్రెస్ తీసుకొని పైలప్ అవుతుంది. పైలప్ అయ్యి ఏమైంది తెలుసా, అసలు వెయిట్ అవుతుంది ఇక్కడ తెలుసా మీకు చాలా మందికి. అది గమనించట్లే మీరు అందరు కూడా. ఇక్కడ వెయిట్ అవుతుంది అంటే సింపుల్ టెక్నిక్, యువర్ హెల్త్ ఈస్ గెటింగ్ డిటీరియేటెడ్, హెల్త్ చెడిపోతుంది, గిన్నెలు మిగులుతాయి హెల్త్ పోతుంది, ఇల్లు ఉంటది హెల్త్ పోతుంది, ఫ్యామిలీ ఉంటది నువ్వు పోతావు లాస్ట్ కు. నేను అనేది అందుకేందంటే అందరినీ ప్లీజ్ రిక్వెస్ట్ నాది, నేను ఇక్కడ బాధపడుతున్నా యాక్చువల్గా. మీరు
పిల్లల మీద తీసుకునే స్ట్రెస్, హస్బెండ్ మీద తీసుకునే స్ట్రెస్ మంచి కోసం తీసుకుంటున్నారు, చెడు కోసం కాదు. ఇల్లు బాగుండాలనే స్ట్రెస్, ఇల్లు నీట్గా ఉండాలనే స్ట్రెస్, అన్ని స్ట్రెస్సులు ఉన్నాయి. ఫైనల్గా మీ హెల్త్ చెడిపోతుంది. ఇప్పుడైతే మీకు లేడీస్కి అందరికి నేను ఇదే వ్యవస్థలో మీరు అందరు ముందుకెళ్తే నేను మీకు రాసిస్తే ఒక డేంజర్ వస్తుంది ఏంటంటే, హెల్త్ చాలా మందిది చెడిపోయే సూచనలు ఆల్రెడీ కనబడుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పిన వేరే వీడియోలో 6th సెన్స్ వర్కౌట్ అవుతుంది అని అన్నాం. కనెక్టింగ్ డాట్స్ లో 6th సెన్స్ కి అర్థమవుతుంది. ఏం లేదు, ఓవర్ స్ట్రెస్. ఇప్పుడు ఓవర్ స్ట్రెస్ ను తగ్గించుకోగలుగుతాము. ఫుడ్ చాలా కల్తీ అయింది, మనం ఏం చేయలేము, అది మన చేతుల్లో లేదు కదా, ఇది మన చేతిలో లేదు. కాబట్టి స్ట్రెస్ ను కంట్రోల్ చేయడం మన చేతిలో ఉంది. ఫుడ్ కల్తీ అయ్యి మనం స్ట్రెస్ ని హ్యాండిల్ చేయకపోతే డెఫినెట్లీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అది ప్రాబ్లం. ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది, డబల్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మందుల వాడకం పెరిగింది, టాబ్లెట్స్ అవలీలగా వేసుకుంటున్నాం. ఇవి కంట్రోల్ చేయలేము ఇమ్మీడియట్ గా, అది లాంగ్ ప్రాసెస్. దానికి మనం వేరే వీడియోలు చేయొచ్చు, హెల్త్ ని ఎట్లా మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చుకోవాలి. వీ హావ్ స్టార్టెడ్ గానుగ నూనెలు స్టార్ట్ చేసాం తినడం. సో అవన్నీ చేయాలి మనం అందరం కూడా, డిఫరెంట్. అది ఒక రోజు కాదు, మళ్ళీ అంటున్నా, అది నెలల తరబడి. ఫస్ట్ మాత్రం మీరు అందరూ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇంకోటి, నేను స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవాలి అనే క్లారిటీ ఉండాలి మీకు. నాకు ఇంకొకటి, స్ట్రెస్ కంట్రోల్ కాదు, స్ట్రెస్ వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది అని అన్నది తెలియాలి కదా మీకు. ఫస్ట్ ఒక ప్రాబ్లం అర్థం కావాలి. ఇప్పుడు ఒక దోమ కుట్టింది, నాకు అర్థమైంది దోమ కుట్టిందని కదా, అప్పుడు ఇమ్మీడియట్ గా బ్రెయిన్ కి ఒక సైన్ వెళ్తుంది, దోమ కుడుతుంది మండుతుంది అని అన్నప్పుడు బ్రెయిన్ సైన్ ఇచ్చింది, చెయ్యిని టక్కన కొట్టిస్తుంది ఇలా. సో ఫస్ట్ బ్రెయిన్ కి ఏం అర్థమైంది, దోమ కుడుతుంది, నీకు మండుతుంది. అప్పుడు నేను దోమని చంపి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాను కదా. సేమ్ ఇప్పుడు స్ట్రెస్ కి తీసుకోండి. స్ట్రెస్ పెరుగుతుంది నా బాడీలో అనేది తెలియకుంటే, మైండ్కి స్ట్రెస్ అవుతుంది నాకు అని అర్థం కాకపోతే తగ్గించాలనే ఆలోచనే లేదు మీకు. పక్కన కూర్చున్న మాకు అందరికి అర్థమవుతుంది, విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటున్నారు, కళ్ళల్లో కనబడుతుంది, కళ్ళ కింద బ్లాక్ మచ్చలు వస్తున్నాయి. ఈ రౌండ్ గా చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఎంత స్ట్రెస్ ఉంది, ఎన్ని కిలోలు ఉంది చెప్తా నేను. జనాలను తీసుకొచ్చి చూపిస్తే ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో చెప్తా. వాళ్ళు ఎవరో నాకు చెప్పకండి మీరు, అసలు నాకు పరిచయం అవసరం లేదు మనకు. ఇవన్నీ రీడింగ్ అబ్జర్వేషన్. ఒక మామూలు ఫేస్ చూసినప్పుడు, అరే ఈమెకు పెద్ద స్ట్రెస్ ఫీల్ అవుతలేదు, ఈమె అవుతుంది, ఈమె టెన్షన్ లో ఎక్కువైంది, ఈమె ప్రాబ్లమ్స్ లో పడిపోతుంది. ఎవరన్నా ఇంట్లో దీస్ డేస్ ఈ ప్రాబ్లమ్స్ కామన్, బట్ మనం వీ హ్యావ్ టు డిస్కస్. ఇంట్లో మెచ్యూర్ అవుతున్న అమ్మాయి ఉంది, అండ్ యంగ్ యూత్ లోకి వచ్చిన అమ్మాయి, ఇంటర్ డిగ్రీ చదువుతున్న అమ్మాయి, ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయి, అబ్బాయి ఉన్నప్పుడు సడన్ గా ఏదో లవ్ మ్యాటర్ స్టార్ట్ అయింది వాళ్ళకు కదా, ఇంట్లో తెలిసింది. మీరు చెక్ చేయండి, ఆ ఇంట్లో అందరు స్ట్రెస్ కు గురవుతారు కదా, ఫుల్ స్ట్రెస్. తల్లిదండ్రుల ఫేస్ చూడండి, ఇట్ ఈస్ లైక్ ప్రేత ముఖాలైనట్టు అయితే, ఇట్లా జీవం ఉండదు. ఇమ్మీడియట్ గా అర్థమైపోతుంది మనకు, ఏదో ఇబ్బంది పడుతుంది, విపరీతమైన ఇబ్బందులు అయితే ఉన్నారు. ఇబ్బంది లేదు అనలే నేను మీకు, ఇబ్బంది లేదు అని నేను అనలేదు, కానీ కాలానుగుణంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సమ్హౌ వీ హ్యావ్ టు హ్యాండిల్. ఆర్ ఫైనల్ గా మీ మాట అస్సలే వినకుండా చేసుకుంటున్నారు, ఏం చేస్తారు మీరు? ఈ స్ట్రెస్ తోని మీరు చచ్చిపోతే ఎలా? ఆమె ఎలాగూ వాళ్ళు చేసే తప్పు వాళ్ళు చేశారు, వాళ్ళు రియలైజ్ అయినా చేసేది ఏముండదు అక్కడ. అట్లని లవ్ మ్యారేజెస్ తప్పనిలే నేను, తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోమని చెప్పాను. కనీ పెంచి ఇన్ని సంవత్సరాలు నీకు అంత చేసిన తర్వాత కనీసము మనకు సిగ్గులేని వ్యవస్థ ఏంది అంటే, నువ్వు ఒప్పించుకొని చేసుకో లైట్ గా. అన్నం అస్సలే ఒప్పుకోరు, మరి అప్పుడు నువ్వు కూడా సొల్యూషన్ కనుక్కోవాలి. మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయని అన్నప్పుడు నీకు కూడా బాధ్యత ఉండాలి. చాలా మంది అది చేస్తున్నారు, నేను రాంగ్ అనట్లేదు. ఓన్లీ వన్ సైడెడ్ చూడలేము వీటిల్లో, కాలానుగుణంగా ఇవి పెరుగుతాయి. మీకు ఇంతకుముందు అన్నాం కదా, మంచి డెవలపింగ్ నుంచి డెవలప్డ్ గా మారుతున్నాం. మీకు ఇక్కడ అన్ని మారుతాయి, లవ్ మ్యారేజెస్ పెరుగుతాయి, డివోర్సెస్ పెరుగుతాయి, ఇష్యూస్ ఎక్కువైతాయి, డ్రగ్ అడిక్షన్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. ఎందుకంటే పైసలు ఎక్కువైనాయి, అన్ని స్టార్ట్ అవుతాయి, ఆల్కహాల్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది, పబ్స్ పెరుగుతాయి. చూస్తున్నాం సార్ చాలా వరకు, చూడట్లేదా మనం? డెవలపింగ్ నుంచి డెవలప్డ్ పోతున్నాం అంటే మంచితో చెడు చాలా వస్తుంది, చాలా వస్తుంది, భరించాల్సిందే. అందుకని ఫస్ట్ పాయింట్, ప్రాబ్లం చిన్నదా పెద్దదా ఎవరు గుర్తించాలి? మీరు మాత్రమే దాన్ని అనాలిసిస్ చేయాలి. చిన్న ప్రాబ్లం అయితే వదిలేయడం అలవాటు చేసుకోండి, పెద్ద ప్రాబ్లం అయితే సొల్యూషన్ తెచ్చుకోండి మీరే. ఎవరు తెలియరు సొల్యూషన్, ఎందుకు తెలియరు తెలుసా? మీకు ఎవడు చెప్పలేడు. మీకు ఎందుకు చెప్పలేడు తెలుసా? మీరు వినరు. చెప్పడానికి మేము రెడీ ఉంటాం, అసలు పూచిక పుల్లతో సమానం, మొగడిలో తీసి చట్ నీకేం తెలియదు,
మాకు తెలియదు ఒప్పుకోండి. ఎవరు వింటారండి? ఎవరు విన్నారు? ఈజీ కాదు. అందరూ ఉండరు కదా సార్, ఎంతమంది వింటారు? ఎంత పర్సెంట్ మీరు చెప్పండి. సరే మీరే కదా, మిమ్మల్ని అడుగుతా. నా గురించి నేనైతే వింటాను సార్. ఎంత పర్సెంట్ లేడీస్ హస్బెండ్ చెప్తే వింటారు? క్వశ్చన్ చెప్పే పద్ధతిలో చెప్తే 90% వింటారు సార్. అది కాదు పాయింట్. అంటే ఇక్కడ ఒక తప్పు ఉంది. రైట్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఇక్కడ పాయింట్ కరెక్ట్ మాట్లాడినారు. యూఆర్ ఫెంటాస్టికలీ రైట్. చెప్పే పద్ధతిలో చెప్పడం వీళ్ళకి రాదు, వినడం వాళ్ళకి రాదు కదా. సో ఇద్దరిది తప్పు ఉంది. ఇప్పుడు ఎవరు మారాలి? ఇద్దరు మారాలి. ఇద్దరు మారాలంటే ఫస్ట్ ఎవడు మారాలి? తెలీదు. హస్బెండ్ అంటాడు నువ్వు మారు, వైఫ్ అంటది నువ్వు మారు. అక్కడ ఈగో మొదలవుతుంది సార్. అప్పుడు ఇద్దరు చచ్చిపోయేదాకా మారకుండా బెస్ట్. పోయినాక మారుండి దయాలైనాక చూద్దాం ఇక ఏమన్నా అవుతుందేమో. ఇప్పుడైతే ఇద్దరు మారేటట్లేరు కదా. అక్కడ నేనేమంటున్నా, ఇద్దరికి స్ట్రెస్ ప్రాబ్లం కదా. ఎనీవన్ హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్ ఆర్ బోత్ సిట్ టుగెదర్ కూర్చొని ఇనిషియేటివ్. మనం ఏంటండి రోజు కొట్లాడుకుంటున్నాం మనము. పిల్లలు మన ముందు అసలు పెరుగుతున్నారు. ఇప్పుడు కొంచెం ఏజ్డ్ పిల్లలు పెరుగుతున్న 5, 6, 7 years దాటిన పిల్లలు హస్బెండ్ అండ్ వైఫ్ పొట్టు కొట్లాడుకుంటుంటే స్ట్రెస్ కి ఫీల్ గారా? ఖచ్చితంగా అవుతారు సార్. ఆ స్ట్రెస్ కి ఫీల్ అయిన పిల్లలు పెళ్లి మీద మంచి అవగాహన తెచ్చుకుంటారా, చెడు అవగాహన? అసలు పెళ్ళే వద్దు నాకు అనుకుంటా. అందుకే సొసైటీలో చాలా మంది పెళ్లి వద్దు అంటున్నారు. బికాస్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. చండాలమైన కొట్లాటలు, తిట్టుకునుడు, దరిద్రం లైఫ్లు. అందుకని పిల్లలు నువ్వు అంటున్నావు పిల్లలు చేసుకోని అంటున్నావు. ఎందుకు చేసుకోని అంటున్నారు? నీ సంసారం చూసి నేను పెళ్లి చేసుకోని అంటుండేవాడు. అది నీ తప్పది. నువ్వు కనుక హస్బెండ్ అండ్ వైఫ్ది రిలేషన్షిప్ అందంగా ఉంది అని చిత్రీకరించుంటే ఆరు ఉండుంటే నిన్ను చూసి గ్యారంటీగా మా అమ్మ నాన్న వాళ్ళు ఎంత అందంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, నేను గ్యారంటీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు వాళ్ళు. ఇది మన తప్పండి, ఇది సొసైటీ తప్పిది. ఇది వాళ్ళ వల్ల జరిగేది కాదు. అది ప్రతి దానికి రీజనింగ్ ఈజ్ ఫ్రమ్ సొసైటీ. సో అందుకని ఫస్ట్ క్లారిటీగా మనం చేయాల్సింది, చిన్న ఇష్యూనా పెద్ద ఇష్యూనా? చిన్న ఇష్యూ వదిలేయండి, లీవ్ ఇట్ నేను అంటుంది. ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు. ఈ కాలంలో జీన్స్ వేయడం కామన్ అందరు కదా, అది నార్మల్. దర్ ఇస్ నథింగ్ న్యూ కదా. 20 ఏళ్ల కింద జీన్స్ వేసుకొని అత్తగారింటికి పోతే అసలు అది ఒక తప్పు, నేరం, హత్య చేసినంత నేరం కదా. అది నేమేమో చూసాం, హ్యాండెడ్ చీర కట్టుకొని వెళ్ళాల్సి ఉంటది కొన్ని ప్లేసెస్ లోకి. ఇప్పటికి కూడా నా వైఫ్ జీన్స్ వేస్తుంది, కానీ కొన్ని ఏరియాలకి మ్యాండేట్ చీర కట్టుకునే వస్తుంది. నన్ను అడుగుతుంది అక్కడ ఏంటంటే వద్దు చీర కట్ట, అక్కడ అనవసరంగా తిడతారు అందరు మనని కదా. నీ అలవాట్లోనే హైదరాబాద్ లో వాడుకో, చూడొద్దు అన్నాడు. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఏంటి, వాట్ షుడ్ బి ది అటైర్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలా జీన్స్ వేసినప్పుడు తప్పు లేదు, కానీ అది కొందరు అత్తలకి ఇప్పటికీ వాళ్ళకి పడదు. జీన్స్ వేయగానే ఇట్లా జీన్స్ వేసి రూమ్ లో నుంచి రండి, బెడ్రూమ్ లో నుంచి మీరు కింద నుంచి స్కాన్ చేసి ఇక బీపీ పెరుగుతుంది వాళ్ళకు. పెరిగి మీరు బయటకు అయినాక జీన్స్ లేస్తుంది చూడు అంటారు, వేసుకొని జీన్సులు నీకెందుకు, నువ్వు వేస్తలేవు కదా, ప్రశాంతం కూర్చోను. అట్లా ఉండదు వీళ్ళకి జీన్స్ అంటే. ఈ ఎంత చిన్నది సరే, ఇది మీరు కూడా గమనించారు. జీన్స్ వేసిపోతున్నప్పుడు ఆమె కళ్ళు అటు ఇటు పెట్టింది కదా, బయటకు పోయినాక మీకు మండుతుంది. ఆమె ఎట్లా చూస్తుంది చూడు, చూడని ఎట్లా చూస్తే నీకేంది, తిట్టిందా, తిట్టలే, చూసుడు ఎటో చూసింది, చూడని ఆమె కళ్ళు ఎటన్నా చూసుకొని బీపీ ఎవరికి పెరుగుతుంది, ఆమె పెరుగుతుంది కదా. ఇక్కడ ఇద్దరికి బీపీ పెంచుకుంటారు. మళ్ళా మీరు ఇప్పుడు కార్లు ఎక్కినప్పటి నుంచి ఫైట్ ఎవరితో అని, మగంతో. మీ అమ్మ ఎట్లా చూస్తుంది చూసినా, ఆమె ఎట్లనో చూస్తే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు నువ్వు చెప్పాలి కదా. ఏం చెప్తా ఆమెకు, అమ్మ నువ్వు అట్లా చూడకమ్మా అని చెప్పానా ఇప్పుడు నేను? ఇక పోయి నువ్వు చప్పుడే వదిలే అంటే అట్లా కాదు. ఇక ఆమె చూసుడు చూసింది, నువ్వు చూసినావు, ఇద్దరి మధ్యలో వాన్నేసి ఇప్పుడు ఫుట్బాల్ ఆడతారు. ఇప్పుడు టోటల్ గా ప్రతి ఇష్యూకు హస్బెండ్ ఫుట్బాల్ అవుతాడు. మీకు తెలుసా బాక్సింగ్ లో ఒకటి పంచింగ్ బ్యాగ్ అని ఉంటది కదా, వాడు ఇట్లా ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు సీరియస్ గా. వాడిని ఎవడన్నా తిడితే వాడు ఇంకెక్కువ కొడుతుంటారు ఆ బ్యాగ్. సేమ్ ప్రతి భార్యకు ఎవ్రీ ఇష్యూకు భర్త పంచింగ్ బ్యాగ్ అవుతాడు యాక్చువల్గా. మరి మేమెంత భరిస్తున్నామో అని నన్ను ఆలోచిస్తున్నారా మీరు? మీరు భరిస్తున్నారు, అది నేను ఒప్పుకుంటున్నా. మేము కూడా ఎంత స్ట్రెస్ భరిస్తున్నామో తెలుసా మీకు? యాక్చువల్గా బయట ఇప్పుడు మనీ మ్యాటర్స్ అంతా మేము చూసుకోవాలి, ఇల్లు కట్టించే బాధ్యత మాది, మొత్తం మీది కాదు అది. బికాస్ దట్ ఈస్ మోర్ ముందు నుంచి వస్తున్న జనరేషన్లో వంట బాధ్యత మీది, ఇల్లు బాధ్యత మీది కదా. ఇప్పుడు జెంట్స్కి బాధ్యతలు ఉన్నాయి, ఏం లేకుండా పెరగట్లే మేము. ఇల్లు బాధ్యత మాది, కారు బాధ్యత మాది, పిల్లల చదువుకు కావాల్సిన మనీ అరేంజ్ చేయాల్సిన బాధ్యత మాది, ఈఎంఐస్ రిలేటెడ్ ఇష్యూ మాది. మేము చూసుకోవట్లేదు అంతా. అక్కడ దానికి ప్రైమరీ మాది,
సెకండరీ మీరు అక్కడ అడిషన్ ఏమన్నా ఈఎంఐకి హెల్ప్ చేస్తారా మీరు చేయరా అనేది మీరు చేస్తున్నారు. మీరు కూడా వంట బాధ్యత ప్రైమరీ మీది. ఇప్పటిదాకా జరిగింది నేను చెప్తున్నా, చేయమని అనట్లేదు నేను. అదే అంటున్నా, ఎవరైనా లేడీస్ అతి తెలివి వాళ్ళు ఉంటారు, మేమే వంట చేయకు పండుకో ఎవడు చేయమంటుండే. అది ఏండ్ల నుంచి వచ్చిన వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం తప్ప ఇవాళ ఏం చేయాలనేది మార్చే వ్యవస్థ నేను కాదు, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు, ఇంకో పెద్ద రాజా రామ్మోహన్ రాయ్ కాదు దీని అంతా మార్చేతందుకు. జరుగుతున్న వ్యవస్థ ఎట్లా ఉంది, దానిలో లోపాలు ఏమున్నాయి వరకే చెప్పగలుగుతా గానీ ఆర్ మీ పర్సనల్ లైఫ్ను మార్చుకోవడానికి నేను మారకు అట్లనే చచ్చిపో అని ఇష్టంగా అట్లనే చచ్చిపో, నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే నా లైఫ్ అందంగా ఉంది, నేను డైలీ ఎంత హ్యాపీగా నిద్రపోతా అంటే మీరు ఊహించలేరు అసలు. అంత హ్యాపీగా పడుకుంటా, అంత హ్యాపీగా లేచిన తర్వాత అసలు బాడీ ఎంత ఎనర్జైజ్ అవుతుంది అంటే జీరో టెన్షన్ మనిషిని నేను, జీరో టెన్షన్లు నాకు. ఎందుకంటే అవి అన్ని చిన్న 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 చిన్నవి, ఐ నెవర్ కేర్, అన్ని చాలా లైట్. ఇది నేను నేర్చుకున్నా నేను కూడా. ముందు ఎక్కువ లేవు నాకు కూడా, జెంట్స్కి ఉండవు బట్ లేడీస్కి అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అందుకని చిన్న ఇష్యూవా పెద్ద ఇష్యూవా ఫస్ట్ పాయింట్ చెక్ చేయండి ప్లీజ్, అది మీకు హెల్ప్ అవుతుంది మాకు కాదు. మొన్న ఒక అమ్మాయి నన్ను అడిగింది, అన్నయ్య ఇట్లా ఇంట్లో చాలా స్ట్రెస్ అవుతుంది అన్నయ్య అని అడిగింది. అమ్మాయి మా కజిన్. అడిగినప్పుడు ఏమేమవుతుంది అమ్మ అంటే 2-3 సార్లు జస్ట్ ఫోన్లో మాట్లాడింది, ఇష్యూస్ ఏం లేవు. అత్త ఏదో అనడము, ఆ ఇంట్లో మన ఆడపడి చెప్పడికి రావడం కామన్ సహజము, ఆమెమో అనడం మళ్ళీ ఈమెన్ పాపం. అండ్ హస్బెండ్ అనేబుల్ టు మేనేజ్ దీస్ టూ ఇన్ బిట్వీన్. అది చాలా మందికి జరుగుతుంది పాపం. అందరూ పిఆర్లో ఖతర్నాక్ ఉండరు, అందరు మేనేజ్ చేయలేరు. నేను ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్ యాక్చువల్గా చెప్పానంటే. మా అమ్మకు మా వైఫ్కి మధ్యలో కరెక్ట్గా మేనేజ్ చేయగలిగిన కాబట్టి ఇన్నేళ్ళు ఒకే ఇంట్లో ఉన్నాం, లైఫ్ లాంగ్ ఉండగలుగుతున్నాం. అది అందరు చేయలేరు పాపం, బికాస్ ఆఫ్ స్కిల్స్ ఇష్యూ అది. నేనేమంటే అక్కడ ఆమె కన్నది, అత్త ఏమన్నా అంటే పట్టించుకోకు, రిటర్న్ చెప్పకు, ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్, నువ్వు చేయాల్సిన మ్యాండేట్, ఇన్ని రోజులు అత్త మామ భర్త పిల్లలు అందరి కోసం బతికేవు కదా, నీ కోసం ఎప్పుడు బతుకుతున్నావు అసలు ఇప్పటిదాకా? ఏమీ లేదు, నీకోసం టైమే తీసుకోలేదు. ఆమెకు చెప్పిన చిన్న సజెషన్ అందరికీ చెప్తున్నా, అండ్ ఆమె 3 నెలల్లో చాలా చేంజ్ అయింది అమ్మాయి పాపం అని చెప్పింది. రిలీవ్డ్ రీసెంట్గా చెప్తుంది, హ్యాపీగా ఉన్నానయ్యా ఇప్పుడు, ఇంతకు ముందు ప్రాబ్లం జరిగేది, ఇప్పుడు ప్రాబ్లం జరుగుతుంది, ఇప్పుడు వదిలేస్తున్నా, ఇంతకు ముందు పట్టించుకునేదాన్ని, స్ట్రెస్ వల్ల అన్ని ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ చెడిపోతుంది చెప్పింది క్లియర్ గా. హెల్త్ మొత్తం చెడిపోతుంది అన్నయ్య అసలు. ఇప్పుడు ఏం తెలుసా, ఆమె కంట్రోల్ తెచ్చుకుంది ఇప్పుడు, పరిస్థితులను కంట్రోల్కి తెచ్చి. ఏం చేంజ్ తెలుసా, ముందు అత్త జీన్స్ వేస్తే చూసింది, ఇప్పుడు అత్త జీన్స్ వేస్తే చూస్తుంది. ముందు మీకు మండేది, ఇప్పుడు ఈమె కేర్ చేస్తలేదు. గింత చిన్నదాన్ని కూడా మీరు గంత పెద్ద పెంట చేసుడు ఎందుకు? అండ్ ఆమె చూపును మార్చలేం. నేను అదే అంటున్నా, ఆమె చూపును మార్చలేం, బికాస్ షీఈస్ లైక్ 1947 ఓల్డ్ నుంచి వచ్చిన మెథడాలజీస్ ఉంటాయి పాపం. నువ్వు మార్చాల్సిన అవసరం లేదు. ప్లస్ నిన్ను ఇప్పుడు జీన్స్ వేసుకురాగానే పో చీర కట్టుకరా అంటే ప్రాబ్లం, అది మాత్రం ఇష్యూ. దాన్ని హ్యాండిల్ చేయాలి. అప్పుడు మీరు ఇక హస్బెండ్ ఎట్లాగో పొట్టు తిడతారు, హస్బెండ్ చుక్కలు కనబడతాయి, అది నేను వద్దనా, అప్పుడు తిట్టుండి కూడా చేయండి, ఏమైనా చేసుకోండి, అవన్నీ డిఫరెంట్ ఇష్యూస్. అప్పుడు హస్బెండ్ ఇన్వాల్వ్ అవ్వాలి, హ్యాండిల్ చేయాలి. అయితే తల్లి కన్నా చెప్పాలి, భార్య కన్నా సంజాయించాలి, ఇద్దరం ఒక ఇంట్లో, ఇవన్నీ ఆయన చేయాలి. అది అప్పుడు హీఈస్ ఇన్ బిట్వీన్. ఇక్కడ ఏం లేదు, చూసింది, మీరు వెళ్ళిపోయినారు, వెళ్ళిపోండి హ్యాపీగా. ఇంత చిన్న దానికి డే అంతా ఖరాబ్ చేస్తారు. చేసి ఏమంటారు తెలుసా, స్ట్రెస్ పెరిగింది, ఎవరు జడగొట్టిరు డే అంతా. మేమేమో ఎంత చిన్న విషయాలు వదులుదామని ఎందుకు అనుకుంటే, ఏం లేదు, మాకు కూడా పట్టించుకుంటే తెలుసు ప్రాబ్లమ్స్లో పెరుగుతాయి అంతే, ఇష్యూస్ పెరిగిపోతాయి. ఎండ్ ఆఫ్ ద డే మీ అందరిని అడుగుతున్న ఒక క్వశ్చన్, లైఫ్లో రాత్రిపూట సాయంత్రం వరకు హ్యాపీగా ఉండాలా ఉండొద్దా? వారంలో ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటున్నారు టిక్ పెట్టుకోండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఓ పేపర్ పెట్టుకోండి, మీకు తెలివి ఉంటే ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నారు. 30 రోజులల్లో 3 రోజులు కూడా హ్యాపీగా లేరు మీరు. ఎందుకు ఆ జీవితం ఎందుకు నన్ను అడిగితే మీరు చెప్పండి. మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడుక్కోండి, నేను అడిగితే మడుతుంది అందరికి. కానీ 30 రోజులల్లో 3 రోజులు కూడా హ్యాపీగా లేని నీ జీవితం ఎందుకు? ఏం పడగొడుతున్నట్టు నువ్వు? జీవిత పరమార్థం ఏం తెలుసుకున్నావు, అర్థం ఏం తెలుసుకున్నావు? అక్కడ ఆ స్ట్రెస్ కాకుండా ఉండే మార్గాలు. నేను మిమ్మల్ని అంటున్నా, ఎవరిని గెలిచిరు ఎవరిని తిట్టిరు కాదు, నాకు అవన్నీ వద్దు. మీరు హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి? మీ హ్యాపీనెస్, మీ హెల్త్ కంట్రోల్లో ఉండడానికి, మీ బీపీ పెరగకుండా ఉండడానికి, అరవకుండా మీరు హ్యాపీగా ఉండడానికి మీరేం చేయాలి ఆలోచించుకోండి. 2 చిన్న టెక్నిక్ మస్ట్ చేయాలి అందరూ. పెద్ద ఒక ఇష్యూ వచ్చింది, పెద్ద కొట్లాట అయింది, ఒక్కసారి పేపర్ పెన్ను తీసుకోండి, ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో రాయండి ఒకసారి. చిల్లర విషయం ఉంటుంది,
పెద్దగా అయిన తర్వాత పెద్దగా అవుతుంది. నేను దాన్ని ఒప్పుకుంటాను. మీకు అందరూ పెద్దగా అయిన తర్వాత చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. స్టార్ట్ ఎక్కడైందో ఆలోచించండి ఒకసారి. చిన్న చిల్లర ఇష్యూ దగ్గర స్టార్ట్ అవుతుంది ఇష్యూ. అంతే. చిలికి చిలికి ఎంత గాలివాన అవుతుంది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ డివోర్స్ దాకపోతుంది. అవును సార్. అది మనం పెళ్లి చేసుకొని ఎప్పుడు కొట్లాడి డివోర్స్ నీతోనుండా హస్బెండ్ కొడుతున్నాడు తాగొచ్చి, ఆర్ లేకపోతే అసలు విధానమే బాగలేదు, అసలు చూడట్లేదు, విధానం బాగలేదు, పైసలు సంపాదించట్లేదు, మొత్తం డ్రగ్ ఎడిక్ట్ అయిపోయినాడు. దీస్ ఆర్ ఆల్ జెన్యూన్ ఇష్యూస్ అండి. అక్కడ మీరు అంటున్నారు అనుకోండి, ఈయనతో ఉండలేనండి, అమ్మ నేను ఈయనతో ఉండలేను, ఇట్స్ ఓకే. చిన్న టమాటాలు తెలియదు ఈయన, ఇక్కడ కూర్చొని ఆ డైపర్ మార్చలేదు ఈయన, దానికి డివోర్స్ తీసుకుంటా అంటే వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్ ఇట్ టు ద వరల్డ్? రెండు, మీకు లాస్ట్ టైం కూడా చెప్పినాను, ఈ జంటుతోని కనుక పడనప్పుడు వీడు డీసెంట్ ఓడే, మీరు పెళ్లి చేసుకున్న పర్సన్ డీసెంట్ ఓడా కాదా ముందు మీరు చెక్ చేయండి. ఆ నలుగురిని అడగండి డీసెంట్ ఓడా కాదా, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏం లేవు, పైసా సంపాదిస్తున్నాడు, ఓవరాల్ గా డీసెంట్ ఉన్నాడు, కొంచెం కటువుగా మాట్లాడుతాడు, దట్స్ ఓకే. కొన్ని ఉంటాయి, ఆయనలో కొన్ని ఉంటాయి, మీలో కొన్ని ఉంటాయి. డీసెంట్ పర్సనాలిటీతో మీరు కనుక సంసారం ప్రాపర్ గా చేయలేకపోతే నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇంకొక పర్సన్ ని మళ్ళా చేసుకుంటే కూడా మీరు ఎలా హ్యాపీగా ఎట్లా సెట్ అవ్వగలుగుతారు? బికాజ్ ఇట్స్ సేమ్ సెగ్మెంట్. నేను మీకు అదే చెప్తున్నా, నేను జెంట్స్ సిమిలర్ ఉంటారు చాలా మంది. టూ మచ్ హ్యాబిట్స్ వేరే ఉన్న వాళ్ళు, వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, అది వేరే ఇష్యూ, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. మీరు వేరే విధంగా హ్యాండిల్ చేసుకోండి. నేను మ్యారేజ్ కౌన్సిలర్ కాదు. దేర్ ఆర్ ఫ్యూ మ్యారేజ్ కౌన్సిలర్స్ ఆర్ పర్సనల్ కౌన్సిలర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఆ గ్రూప్ వేరే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీల్ చేయండి. వాళ్ళు అప్పుడు చెప్తారు ఇద్దట్లో ఎవరు తప్పు ఉంది, ఇష్యూస్, అదంతా వాళ్ళ సెగ్మెంట్, నాది కాదు. నేను ఓన్లీ సెషన్స్ వరకే. ఎందుకు ఇన్వాల్వ్ అవ్వనో మీకు చాలా మందికి తెలియదు. చెప్పండి సార్. ఎందుకంటే కొందరు అనుకుంటారు మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు ఇన్వాల్వ్ అవ్వచ్చు. మీ అన్ని లొల్లులల్లా ఇన్వాల్వ్ అయితే నేను కూడా డైవర్స్ తీసుకోవాల్సి వస్తుంది లాస్ట్. చెప్పి 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 మైండ్ అంతా ఆగమై నేను నెగిటివ్కి దూరంగా ఉంటాను. నేను చాలా, నాకు అదొకటి పడదు నాకు యాక్చువల్లీ. అండ్ హెల్ప్ అవుతుంది కొందరికి, బట్ ఇట్స్ లైక్ హెడేక్. ఈమెమంటది నేను కరెక్ట్, ఆయన ఏమంటే ఇప్పుడు ఎవడు రాంగ్, నేను రాంగు, మీ మధ్యలోకి వచ్చి అంటారు కదా సార్, అంటారు కదా. ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కాకపోతే నేను అది అంటున్నా, 100 మంది హ్యాండిల్ చేసిన వాళ్ళు, 100 కపుల్స్ ని, 300 మంది కపుల్స్ ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. దే విల్ డెఫినెట్లీ గైడ్ యూ. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తీసుకోండి సజెషన్స్. నేను ఇచ్చే బ్రాడ్ సజెషన్స్ ఫస్ట్ ఆచరించండి, అవ్వకపోతే దెన్ గో. అని ఏం ఆచరించకుండానే పొట్టు కొట్లాడుకొని నువ్వు మొన్ననే పెళ్లి చేసుకుని ఇప్పుడే విడిపోతారా? మళ్ళీ చేసుకుంటావా? మళ్ళీ విడిపోతావా? ఇదే పని. ఏం కామన్, అది మన హైలైటా సొసైటీలో, గ్రేటా? నేను మళ్ళీ చెప్తున్నాను, నా మాట తప్పులు పట్టకండి. కొందరు లేడీస్ కి చాలా కోపం వస్తుంది ఈ విషయంలో. హస్బెండ్ అస్సలే బాగాలేడు అన్నప్పుడు కొన్ని కోపాలు వస్తాయి. నేను మళ్ళీ అడుగుతున్నా, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, పిల్లల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ ఓవర్ చేయడం కోపంలలో, ఆరు సంపాదించకుండానే మొత్తం డబ్బునంతా ఎక్కడ పడితే అక్కడ ఖరాబ్ చేయడం, వేస్ట్ చేయడము, అది మేజర్ ఇష్యూస్. వాటిని సాల్వ్ చేయలేము అంత ఈజీగా. అక్కడ మాత్రం మీరు యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ కౌన్సిలర్స్, వాళ్ళది మాత్రమే నడుస్తుంది. చిన్న చిన్న వాటికి మాత్రం యూ కెనాట్ ఫైట్ టూ మచ్. మీరు మళ్ళీ చెప్తున్నానే, మీరు సమర్థులు దేంట్లో తెలుసా? ఇల్లుని హ్యాండిల్ చేయడంలో, ప్రపంచాన్ని హ్యాండిల్ చేయడంలో సమర్థులు. ఎక్సెప్ట్ హైపర్ కాకుండా, బీపీ తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి దీనికి సొల్యూషన్ ఏంటి. మళ్ళీ అన్న నేను, వర్కర్ 4 సార్లు రాలేదు, ఎగ్గొట్టింది, మీకు కోపం వస్తుంది, సొల్యూషన్ ఏంటి? వర్కర్ మార్చు ఈజ్ వన్ సొల్యూషన్. అస్సలే ఎగ్గొడుతుంది, వర్కర్ మార్చు. అక్కడ ఇమోషన్స్ ఏంది తెలుసా? మీ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, అక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది. ఒక్క వర్కర్ కు ఇమోషనల్ గా అటాచ్ అయి ఉంటారు, ఆమె తీయలేరుగా, అది మీ ఇష్యూ. మేము ఇమ్మీడియట్ గా తీసి ఇట్లా పెట్టి ఇంకో వర్కర్ని తెచ్చి ఇలా పెడితే సెట్ అవుతుంది ఇల్లు. ఏం చేయలేం కదా మరి. పాపం ఆమె, ఇప్పుడు నువ్వు ఇమోషనల్ అటాచ్డ్ మంచి అమ్మనే, లేడీ మంచిదే, బట్ ఆమె డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పటికీ ఎగ్గొడుతుంది. మరి ఇప్పుడు ఇల్లు నడవాలి కదా మనది, మనీ పెట్టుకుందే, అందుకు నిన్ను పెట్టుకుందే, మాతో నవ్వట్లేదు కాబట్టి నిన్ను పెట్టుకున్నాం కదా. నువ్వు ఎగ్గొడితే మళ్ళీ నీకు వర్కర్ ఎడ పెట్టాలి, నేను ఇంకొక వర్కర్ ఎక్కడ పెట్టాలి, పెట్టలేం కదా. ఇట్లా ప్రతి దానికి సొల్యూషన్ క్రియేట్ చేయగలుగుతారు. నాకు యాక్చువల్గా నా లైఫ్లో జరిగిన మహాద్భుతమైన విషయం ఏంటంటే, నేను ఫారెన్లో మేనేజర్గా ఉన్నాను యాక్చువల్గా, ఐటీలో టీసీఎస్లో ఉన్నప్పుడు
మా పైన మేనేజర్ ఉండిన్నాడు, ఆయన ఈ టెక్నిక్ చెప్పినాడు నాకు, అరే శ్రీపద్ నువ్వు చిన్న చిన్న ప్రాబ్లం రాగానే నా దగ్గరకు వస్తావురా. యాక్చువల్లీ నేను వెళ్ళేవాడిని, ప్రాబ్లం కానీ సార్ ఇది అయింది సార్, సార్ ఇది అయింది సార్, సార్ వీడు పోయింది సార్, సార్ వీడు ఉంటుండే సార్, ఆఫ్ షోర్ వాళ్ళు వర్క్, నేను ఆమ్స్టర్డామ్లో ఉన్నప్పుడు ఆఫ్ షోర్ వాళ్ళు వర్కే చేస్తలేరు సార్, క్లయింట్ సతాయిస్తుండు సార్, చాలా క్లోజ్ ఉండేవాడు మేనేజరు. ఆయన దగ్గర నేను పోతుంటే, నేను ఆన్ సైడ్ కోఆర్డినేటర్, నాకు ఆయన మేనేజర్, డెలివరీ మేనేజర్, ఆఫ్ షోర్ లో టీం ఉంటుంది, ఆఫ్ షోర్ లో మేనేజర్ ఉంటాడు. ఐ వాజ్ లైక్, నేను ఎప్పుడు కొంచెం అగ్రెసివ్ చిన్నప్పటి నుంచి కూడా, ఏమన్నా అవగానే సార్ ఇదంతా బేకార్ సార్, ఇదంతా వేస్ట్, ఇది ఏం సార్, ఇది వీడు చక్కగా పని చేయడు సార్, మీరేమో మమ్మల్ని ఎప్పటికి పోయి కొట్లాడుతుంటే నేను. ఆయన ఒక రోజు ఏం చెప్పిండు, నువ్వు చాలా తెలివి కల్లోనివిరా నువ్వు. నా లైఫ్ మారింది అక్కడ, మీకు చెప్తా, నా లైఫ్ టోటల్ చేంజ్ అయింది ఆ చిన్న టెక్నిక్. ఆయన ఏమన్నా, నువ్వు చాలా టాలెంటెడ్ రా, నువ్వు వర్క్ అద్భుతంగా చేస్తావు, అన్ని అవుతాయి, నువ్వే ఓనర్ ఆఫ్ ది వర్క్, నీకే అన్ని తెలుసు, సిస్టమ్ తెలుసు, ప్రాసెస్ తెలుసు, డీటెయిల్స్ నీకు తెలుసు, నాకు తెలివై. నేను 10 ప్రాజెక్టులకు మేనేజర్ కదా, డీటెయిల్స్ ఆయనకు తెలివై, నా ప్రాజెక్ట్ నాకు తెలుసు, పక్కన ప్రాజెక్ట్ పక్కనకి తెలుసు, వీళ్ళందరికీ మేనేజర్ ఆయన. మీరు ఎక్స్పర్టులరా, ప్రాబ్లం మీరు నా దగ్గరికి తెచ్చినప్పుడు సొల్యూషన్ మీరే చెప్పగలుగుతారా దానికి. నిజమే కదా సార్, కరెక్ట్. ఆ రోజు నుంచి ఇవాళ వరకు నా లీడర్షిప్ క్వాలిటీస్లో టూ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పటికే ఏమైనా ఇష్యూ వచ్చిందంటే ఇమ్మీడియట్గా ఆలోచిస్తా, సొల్యూషన్ ఏంది, సొల్యూషన్ ఏంది, సొల్యూషన్ ఏంది, సొల్యూషన్ క్రియేట్ చేస్తాను నేను దానికి. మీకు కదండి సొల్యూషన్ క్రియేట్ చేయండి, నిద్రపోంది. ఇదే మీరు వాడండి టెక్నిక్. వర్కర్ బాగాలేదు చెప్పు, 2 వింటలేదు, రెండో వర్కర్ బ్యాకప్లో పెట్టుకో, ఆమె వింటలేదు, మనీ కట్ చేయి, అయినా వింటలేదు, వర్కర్ మార్చు, ఏదో ఒకటి చేయాలి కదండి. అంతే. యు ఆర్ లివింగ్ విత్ అ ప్రాబ్లం. మీకు అలవాటు ఏం తెలుసా, మీరు దాన్ని పట్టుకొనే బతుకుతా ఉంటారు. ఆ ప్రాబ్లం మీకు స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. స్ట్రెస్ మీకు అన్ని రకాల రోగాలు తీసుకొస్తుంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను, బిగ్గెస్ట్ డేంజర్ విచ్ ఇస్ కమింగ్ అప్, నేను ఇవాళ చెప్తున్నా, అందుకే అన్నాను 6th సెన్స్ ఇవన్నీ కొంచెం కొంచెం హెల్ప్ ఎందుకు అవుతాయని చెప్తున్నా మీకు. బిగ్గెస్ట్ డేంజర్ ఇన్ ఇండియా విచ్ ఇస్ కమింగ్ అప్ ఈస్ మోర్ నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. అవును, చాలా వరకు చూస్తున్నాం. అసలు ఫస్ట్ అందరికి చెప్తున్నా, చాలా డేంజరస్ ఇష్యూ క్యాన్సర్కి ఏది కాదు, 2 ఇష్యూలు. ఒకటి స్ట్రెస్, 2 ఫుడ్. మీరు రష్ పెట్టుకోండి అందరు. 10 ఏళ్ల తర్వాత మీరు ఈ సొల్లు కొడతారు అందరు టీవీలల్లా. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను చూశాను ఆల్రెడీ జనాలందరికీ. స్ట్రెస్ ఈజ్ అ బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ క్యాన్సర్, ఫుడ్ ఈజ్ అ బిగ్గెస్ట్ ఇష్యూ ఆఫ్ క్యాన్సర్. 2 మరి ఫస్ట్ అందుకే ఏమంటున్నా అంటే, మీరు హ్యాపీగా స్ట్రెస్ రిలీవ్ చేస్తే ఏం లేదు. ఫస్ట్ అన్నీ అందరికీ అదే రావాలని కాదు నేను అంటున్నాను, అలా కాదు. బట్ దట్ ఈస్ అ కాజ్, దట్ ఈస్ యాక్చువల్లీ కాజ్. ఎందుకు కాజ్ అవుతుంది తెలుసా, మనకు బాడీలో క్యాన్సరస్ సెల్స్ ఉంటాయి ఆల్రెడీ కొన్ని, కానీ అవి డామినెంట్ కాదు, రెసెసివ్ ఉంటాయి. మనం స్ట్రెస్ మోర్ ఫీల్ అయినప్పుడు మంచి సెల్స్ ఎప్పుడైతే చచ్చిపోతాయో క్యాన్సరస్ సెల్స్ డామినేట్ చేస్తాయి. సో అప్పుడు రెసెసివ్ సెల్స్ డామినెంట్ అవుతాయి, అక్కడి నుంచి క్యాన్సర్ అటాక్ అవుతుంది. ఒక పార్ట్లో స్టార్ట్ అవుతుంది, ఇట్ ఈస్ లైక్ ఫుల్లీ నాన్ సెన్స్. ఇంకా అంటే కారణం స్ట్రెస్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఈ 2. ఫుడ్ స్టార్టా స్ట్రెస్ స్టార్టా అంటే నాకు తెలియదు, అది బాడీ లోపలికి పోయి చూడాలి. అన్ని బాడీలు డిఫరెంట్. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈచ్ బాడీ ఈజ్ డిఫరెంట్, దాన్ని డయాగ్నోసిస్ చేయలేం. కాబట్టి జనరలైజ్డ్ మాట్లాడలేం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నంబర్ ఆఫ్ క్యాన్సర్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 ఏళ్ల కింద ఎప్పుడైనా క్యాన్సర్ విన్నామా, క్యాన్సర్ కేసు చూసామా? అసలు 10 ఏళ్ల కింద స్టార్ట్ అయినాయి. ఇప్పుడైతే ఎవ్రీ ఆల్టర్నేట్ 4 ఇండ్ల 10 ఇండ్లలో ఒకటి వింటున్నాం. అదే చెప్తున్నాను నేను, కారణాలు మారుతున్నాయి. అందుకని మనం జాగ్రత్త వహిద్దాం. అది మనకు రాదు డెఫినెట్గా, నేను అంటుంది పాయింట్. భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎవరన్నా అరే ఆన్సర్ వస్తుందేమో, అది భయం పడొద్దు అసలు. అది వస్తుందేమో అని భయపడితే మళ్ళీ టెన్షన్. నేను మళ్ళీ చెప్తున్నా, అదొద్దు. నేను మంచి చేయబోతే చెడు చేసుకోకండి మీరు, అది కొత్త స్ట్రెస్. ఇప్పుడు ఏమనైతే వస్తుందేమో అది నిజంగా వస్తుంది, అట్లా పడొద్దు. మళ్ళీ చెప్తున్నా, బట్ నేను మళ్ళీ జీవితంలో ఆనందంగా ఉన్న రోజులు ఎక్కువనా, ఏడుస్తున్న రోజులు ఎక్కువనా? ఏం లాభం ఇక? 70 ఏళ్ళు బతికేం లాభం, 80 ఏళ్ళు బతికేం లాభం, 60 ఏళ్ళు బతికేం పడగొడతావు నువ్వు? జీవితంలో ఆనందంగా ఉండాల్సిన రోజులు ఎక్కువ యాక్చువల్గా. అండ్ నేను ఇవాళ కాన్ఫిడెంట్గా హ్యాపీగా చెప్పగలుగుతా జనాలందరికీ, మనలకు నా జీవితంలో ఆనందంగా ఉన్న రోజులు ఎక్కువ. ఇప్పటి నుంచి అయితే సూపర్ ఇక నాకు లైఫ్, ఇంకా టెన్షన్ లేకుండా. ఎందుకంటే చిన్న చిల్లర పట్టించుకోను. వైఫ్తో ఏమైనా ఉంటే డిస్కస్ చేసి చెప్తాను, ఇక్కడ పోతున్నాయి, ఇక్కడ అవుతుంది, ఇక్కడ నా తప్పు ఉంది, ఇక్కడ నీ తప్పు ఉంది, మేబీ ఇక్కడ చేంజ్ చేయొచ్చు. మేము డిస్కషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఇంట్లో చాలా చేంజెస్ వచ్చాయి మాకు కూడా. మధ్యలో ఎప్పుడైనా చిన్న గొడవలు అవుతాయి, ఇట్స్ లైక్ 3 monthsకి ఒకసారి మా ఇంట్లో
మీ ఇంట్లో 3 డేస్కి ఒకసారి డైలీ కూడా అవుతుంటాయి. అందుకే జనాలకు అందుకే చెప్తున్నాను, డైలీ హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాడిన తర్వాత వేర్ ఆర్ వి లీడింగ్ టు. అది మళ్ళీ చెప్తున్నా, ఏ ప్రాబ్లమ్ పేపర్ మీద రాస్తే మీకే సిగ్గేస్తుంది, అందరికి హస్బెండ్కైనా సిగ్గేస్తుంది, వైఫ్కైనా సిగ్గేస్తుంది. చిన్న ప్రాబ్లంకి ఎంత పెద్ద గొడవ చేసుకుంటాం ఫైనల్గా అంటే ఇట్ ఈస్ లైక్ అన్బేరబుల్. ఏం లేదు అక్కడ, ఈగో నేను గొప్ప నువ్వు గొప్ప కాదు, నేను గొప్ప కాదు, మన లైఫ్ గొప్పగా ఉండాలి అని చెప్పండి ఇద్దరు. మనం ఇద్దరం ప్రశాంతంగా ఉండాలి, మన పిల్లలు హ్యాపీగా ఉండాలి, మన లైఫ్ గొప్పగా ఉండాలి. అంతేగాని ఈగోలు ఎవడు భారతరత్న ఇస్తాడు, నీకు ఈగో ఎక్కువ ఉంటే భారతరత్న ఇస్తారని. పెరిగిన వాతావరణం వేరు, పెంచిన వాతావరణం వేరు, తల్లిదండ్రులు డిఫరెంట్, మీ అలవాట్లు డిఫరెంట్, వీళ్ళు అలవాట్లు డిఫరెంట్, వీళ్ళ వాతావరణం డిఫరెంట్. ఇద్దరు కలిసి మధ్యలోకి వచ్చినారు కదా, ఇద్దరిలో కాంప్రమైజ్ గుణాలు ఉండాలి. అండ్ ఒక్క సూచన హస్బెండ్స్ అందరికి చెప్తున్నా, ఇది ఇంపార్టెంట్ మీ అందరికి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్, పక్కా వినాలి అందరు కూడా హస్బెండ్స్. ఏంటంటే అసలు 50% ఇష్యూస్ తగ్గిపోతాయి. లేడీస్ ఇంట్లో పని చేసి 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 స్ట్రెస్ వచ్చి ఏం చేస్తారంటే పని చేస్తారు బాగా, వాళ్ళకు విరక్తి ఉడుతుంది, చికాకేస్తుంది. రెండోది, బయటకు వీళ్ళని ఎక్కువసార్లు తీసుకుపోకుండా ఎవరైతే హస్బెండ్ ఇంట్లోనే ఉంచుతాడో ఆమెకి ఇంకా విరక్తి వస్తుంది, ఇంకా చికాకి డబల్ అయిపోతుంది. ఖచ్చితంగా నువ్వు రాగానే ఏదో ఒకటి తిడతారు వాళ్ళు, నిన్ను రెచ్చగొట్టే మాటలు అంటారు. యాక్చువల్గా కంపల్సరీ అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళను నువ్వు ఇంట్లో బందీ చేసినప్పుడు వచ్చే లోపల నుంచి వచ్చే ప్రెషర్ అది. దాన్ని ఏం చేయాలి, రిలీజ్ చేయాలి. ఆమెకు ఇంకో ఇష్యూ ఏమైంది, నువ్వు వచ్చే వరకు అత్త తిట్టింది, సో డే లాంగ్ ఆ ప్రెషర్ పట్టుకొని కూర్చుంది. ఎవరో యారాలేమో అన్నది, ఆడపడుచేమో అన్నది, నీకు అంత బట్టలు పెట్టుకోరాదు నీకు అన్నది, వదినే నీకు బట్టలు చక్కగా పెట్టుకోనే రాదు గూట్లా, ఈ దుమ్ము చూడు అని ఇట్లా అన్నది. నిజంగా దుమ్ము కరెక్టే, ఈమెకు మడుతుంది. ఇక పొద్దున్న నుంచి రాత్రి దాకా దాన్ని పట్టుకొని ఇప్పుడు ఆ పంచ్ బ్యాగ్ వస్తుంది కదా, సాయంత్రం ఇంటికి వస్తుంది పంచ్ బ్యాగ్, వానికి పడతాయి. వీళ్ళకి పొద్దు నుంచి వంట చేసి పెడితే వీళ్ళు ఇట్లా వాగుతారు అట్లా వాగుతారు. హస్బెండ్స్ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, వాళ్ళు ఎంత రెచ్చిపోయినా, ఎంత అరిసినా, ఎంత రెచ్చగొట్టినా మనం రెచ్చిపోవద్దు. ఇంతే టెక్నిక్. వంగి దండం పెట్టు మనలే, కానీ రెచ్చిపోవద్దు. అంతే. రాగానే అన్నది, మీ వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, అట్లనా చెప్తా నేను వాళ్ళకు. అంత కూల్గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి అది పెద్దదైపోతుంది. కూల్గా ఉండలేరు వీళ్ళు. యాక్చువల్ ప్రాబ్లం కొట్లాట వచ్చే ఫ్యామిలీలల్లా కూల్గా ఉండలేరు. మా ఇంట్లో నేను కూల్గా ఉంటా, అందుకే రావు. మీకు ఆ సొల్యూషన్ కూడా చెప్తున్నాను. ఒక్కడు కూల్గా హ్యాండిల్ చేసేటోళ్ళు ఉండాలి, హస్బెండ్ అన్న వైఫ్ అన్న. అండ్ వైఫ్ చేయలేదు జనరలీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ వర్క్స్. లేడీస్కి చాలా వర్క్స్ ఉంటాయి పాపం. ఇప్పుడు ఎక్కడో పోయి వస్తాం మేము, ఎక్కడన్నా 4 ఊర్లు తిరిగి వచ్చినాం కదా, ఇంటికి రాగానే పడుకుంటాం మేము కదా, అంతే సింపుల్ టెక్నిక్. ఇప్పుడు రాగానే ఆమె ఏం చేయాలి, మళ్ళా ఇల్లంతా ఊడవాలి, ఇల్లంతా క్లీన్ చేయాలి, వర్క్ అంతా చేయాలి, వంట చేసి పెట్టాలి. లిటరల్లీ స్ట్రెస్ ఆమె. అంతే సార్. కానీ మీకు తెలియని ఇంకో స్ట్రెస్ ఏముంది, మేము డ్రైవింగ్ అంతా చేసి వస్తాం కదా, అది మాకు స్ట్రెస్. అక్కడ మీరేం చేయాలి, పడుకుంటారు వెనకాల. నేను చాలాసార్లు ట్రిప్స్ వెళ్తాం కదా, మీరు పడుకుంటారు. మరి డ్రైవింగ్ మా డ్యూటీ, అప్పుడు పడుకున్నారు, మీరు రెస్ట్ తీసుకున్నారు, ఇంటికి వచ్చి నేను పడుకున్నా, నీ వర్క్ స్టార్ట్ అయింది. మనం ఏం చేయలేం వీటిని. ఇఫ్ ఇట్ ఆల్ నీడెడ్, నేను మళ్ళీ అంటున్నా, సొల్యూషన్ క్రియేట్ చేసుకోండి. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కదా, లక్ష సంపాదిస్తున్నారు, కంజూసి ఎందుకు, వర్కర్ పెట్టుకోండి కదా. 5,000 ఇద్దరు పెట్టి వర్కర్ పెడితే స్ట్రెస్ తగ్గుద్ది కదా. పైసలు పోవద్దు, కక్కుర్తి, పనులు కావాలి, స్ట్రెస్ వద్దు. మీరు 10,000 ఇక్కడ వదిలేకపోతే ఇష్యూస్ వచ్చి బీపీ ఇవన్నీ లొల్లు మారిపోతాయి. సో ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా దీన్ని. ఫస్ట్ పాయింట్, ప్రాబ్లం చిన్నదా పెద్దదా, ఇష్యూ చిన్నదా పెద్దదా చెక్ చేసుకోండి. చిన్నదైతే వదిలేయడం అలవాటు చేసుకోండి, పెద్దదనుకోండి వదిలేయలేము, సొల్యూషన్ క్రియేట్ చేయండి. మీరు మళ్ళీ చెప్తాను, సొల్యూషన్ క్రియేట్ చేయగలుగుతారు మీరు చాలా టాలెంటెడ్ అందరూ. ఓన్లీ పాయింట్ ఏంటంటే, ఎగ్జైట్ అయ్యి హైపర్ అయినప్పుడు బ్రెయిన్ వర్క్ చేయదు, కూల్గా ఉన్నప్పుడే బ్రెయిన్ ప్రశాంతంగా వర్క్ చేయగలుగుతారు. సో పక్కా కూల్గా ఉండాల్సిన అవసరం అందరికీ ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, చెక్ చేసుకోండి, వారంలో ఎన్ని రోజులు ప్రశాంతంగా నిద్రపోతున్నావు, రోజు ఏడ్చుకుంటా నిద్రపోతున్నావు, వేస్ట్. అట్లా బతికి వేస్ట్. నేను బతికి వేస్ట్ అంటే చావుమనిలే, మార్చుకోమన్నా. మళ్ళీ ఇట్లానే చచ్చిపోమన్నా నేను అనలే, నువ్వు ఇప్పట్లో పోకుండు, కానీ మారు.
అంతే. మారి లైఫ్ని హ్యాపీగా చేసుకోండి. మీరు మారినరు అనుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు. అవును. అని చెప్పిన చిన్న సజెషన్ వల్ల మీ లైఫ్ మారింది, ఆనందపడతాం. హ్యాపీ అండ్ హెల్దీ లివింగ్ ఉండాలా. అందుకే ఏమంటారు, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి అర్థమవుతుంది అంటే హెల్త్ చెడిపోయినప్పుడు అర్థమవుతుంది. హెల్త్ చెడిపోయినప్పుడు అర్థం చేసుకోవాలా. హెల్త్ చెడిపోయినాక నువ్వు అర్థం చేసుకునేది ఏంటి, ముందు జాగ్రత్త. అందుకే స్ట్రెస్ ఇవన్నీ. అండ్ హస్బెండ్స్కి అయితే మళ్ళీ చెప్తున్నా సూత్రం, నువ్వు ఇంటికి రాగానే ఆమె కోపం అంతా నీకు పంచ్ పడుతుంది గ్యారంటీగా. పడ్డప్పుడు నువ్వేం చేయాలి, శ్రీపాదరామ అనేటోని గుర్తు తెచ్చుకొని ఏం చేయాలి, ఏమనొద్దు, అట్లానా చేద్దాం, హ్యాండిల్ చేద్దాం, చూసుకుందాం. విషయాన్ని నానబెట్టాలి 1 గంట, ఓ రోజు కూల్ అయిపోతుంది. దుర్గామాత కూల్ అయితే ఏం కాదు లల్లులు. అప్పుడు మాత్రం నీకు తోలు కలుగుతుంది. ఆ టైంలో మాత్రం చీల్చి చెండాడుతుంది. యాక్చువల్ తప్పు ఇక్కడే అవుతుంది. ఆమె అరవంగానే ఏమైతుంది, ఇక్కడ కూడా ఒక కోపం వస్తుంది. మీరు గమనించండి, జెంట్స్ దగ్గర కూడా ఒకటి ప్రాబ్లం ఉంటుంది. ఆఫీస్ అంతా వర్క్ చేసి వచ్చాడు కదా పాపం, బాస్ తిట్టాడు, టెన్షన్ ఉంది ఈయనకు కూడా, డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు, ఎవడో కట్టు కొట్టాడు, ప్రెషర్ లో ఉన్నాడు. ఆమె తిట్టంగానే వీడు రెచ్చిపోతాడు, మళ్ళీ రెచ్చిపోడు. ఇద్దరు కుక్కలు కొట్లాడుకుంటారు. జెంట్స్ ఎక్కువగా బయటవన్నీ తీసుకొచ్చి ఇంట్లో చూపిస్తారు సార్. అందరు సేమే తల్లి, మీరేం తక్కువ కాదు, వాళ్ళేం తక్కువ కాదు. నువ్వు జెంట్స్ లేడీస్ అనకు, ఆడవాళ్ళు తక్కువ అంటే నువ్వు ఇంకా గ్రేట్ గా, నీకు భారతరత్న ఇవ్వాలి. మీరు గుర్తుంచుకోండి, ఇష్యూ బోత్ సైడ్స్ ఉంటది. ఇమోషన్స్ లేడీస్ కే ఎక్కువ. సో కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాల్సింది, ఇద్దరు నేను అంటుంది, ఒకే సైడ్ రాంగ్ అని చప్పట్లు 2 సైడ్లు. ఇది గాలిలో ఊపు గంట సేపు ఎక్కడ ఫైట్ అయింది నీకు, ఇది గాలిలో ఊపండి గంట సేపు ఎక్కడ ఫైట్ అయింది కదా, అది కాదు. డోంట్ ఎవర్ సే కి హస్బెండ్ రాంగ్, డోంట్ ఎవర్ సే వైఫ్ రాంగ్. నో, నేను యాక్సెప్టే చేయలేను ఆ పాయింట్ ని. ఇద్దరు మారదాం అంటున్నా, ఇద్దరం మారదాం చిన్న పాయింట్స్లలో, అండ్ మీ లైఫ్ హ్యాపీగా అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అడిగే క్వశ్చన్, 30 రోజుల్లో ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నావు చెక్ చేసుకో. సంవత్సరంలో ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా బతికినావు. అందుకని జెంట్స్ అయితే పాటించండి, ఫస్ట్ వాళ్ళు కంట్రోల్ అవుతారు ఆటోమేటిక్గా. ఫస్ట్ మనం చేయాలి, మళ్ళీ చెప్తున్నాను, నేను చేసిన, నేను అది పక్కా చేసిన. ఎంత సీరియస్ ఇష్యూ అనేది తీసుకురండి, నేను సింపుల్గా చెప్తాను, చేద్దాం, చేసేద్దాం, డోంట్ వరీ. వాళ్ళు ఇట్లా అన్నారండి అట్లా అన్నారా, నువ్వు చెప్పాలి అని చెప్తాడు, కూల్ అయిపోతారు. సో లెట్ us బి వెరీ క్లియర్. లేడీస్ అందరికి రిక్వెస్ట్, మీ మంచి కోసమే చేస్తున్న వీడియోస్ ఇవి. హానెస్ట్లీ చాలా మందికి బాగా అవుతున్నారు. నేనేంటంటే పర్సనల్గా 2-3 చేశాను, వాళ్ళు బాగుపడ్డారు. నేనేమనుకున్నా, ఒకరిద్దరికి చేసే బదులు వీడియో త్రూ అందరికి చేస్తే మారే వాళ్ళు మారుతారు. మారను అన్నోళ్ళు వీడియో చూడకండి, మారకండి, ఎక్కువ నకరాలు కొట్టొద్దు. ఎందుకంటే నాకు అవసరం లేదు. నాకు నువ్వేదో కామెంట్ రాసి పడగొడతా అంటే రాసుకో, నా కంటెంట్ తప్పు అన్నావు అనుకో, వీడియో చూడకు నాది. సింపుల్ టెక్నిక్ కదా. మళ్ళీ నాది చూసి కూడా స్ట్రెస్ తెచ్చుకుంటావా నువ్వు, వీనికి అంత తెలిసినట్టు మాట్లాడతావు. నీకు తెలుసు, నువ్వు వచ్చి iDreamలో చెప్పు కదా, నువ్వెందుకు ఇట్లా కూర్చున్నావు. ఎవరికైనా తెలుసు కంటెంట్. నువ్వు టీవీ పెట్టు, నువ్వు ఓన్గా టీవీ డెవలప్ చేయి, ఓన్గా కెమెరా కొను, లేదు iDreamకి వచ్చి రిక్వెస్ట్ చేసుకో, నువ్వు వీడియోలు రిలీజ్ చేయి. ఎవడొద్దన్నాడు, నీ వీడియో ఎంతమంది చూస్తారో అప్పుడు చూద్దాం మరి కదా. పాయింట్ అది కాదు, నచ్చని విషయాన్ని వదిలేయాలి కదా, నచ్చిన విషయాన్ని పట్టుకోండి. మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, నచ్చని విషయం మీద కూడా డిస్కషన్. ఈ కామెంట్ రాసే వాళ్ళకి అందరికి ఏం లేదు, ఇదే నచ్చని విషయాన్ని మీద మళ్ళీ డిస్కషన్ ఎందుకు. లీవ్ ఇట్. ఈ టెక్నిక్ వాడండి. ఓన్లీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటే, చిన్న విషయాన్ని వదిలేయడం అలవాటు చేసుకోండి, పెద్ద విషయానికి సొల్యూషన్ తెచ్చుకోండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.